ఈ ప్రమాదంలో బాధిత కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇంటి పెద్దను కోల్పోయిన వేణుబాబు కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. బాధిత కుటుంబంతో మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. మనం ప్రెసెంట్ అనకాపల్లి జిల్లాలో ఉన్న చేనేత కాలనీలో ఉన్నాం. ఇక్కడ ఒక కుటుంబం అంటే తమ ఇంటి పెద్దను కూడా కోల్పోయి చాలా హృదయ విదారకంగా ఉన్నది. మనం చూడొచ్చు ఈ విజువల్లోని ఆమె కనిపిస్తుంది. ఆమె భర్త ఈరోజు ప్రమాద ఘటనలో వేణుబాబు అని చనిపోయారు. ఈరోజు ఆ కుటుంబం రోడ్డును పడ్డది. ఒక బాబు కూడా ఉన్నారు. అసలు ఈ విషయం ఎలా జరిగింది, ఆమెకి ఎలా తెలుసు అనేది వేణుబాబు గారు భార్య ఉన్నారు, ఆమెను తెలుసుకుంది. అమ్మ, ఇది మీకు ఎలా తెలిసింది, ఎప్పుడు తెలిసింది ఘటన జరిగిందని ఈ బాణసంచ పేలుడు? తెలీదండి, ఇంకేం తెలీదండి. ఇక్కడ దీంట్లో చనిపోయినది మీ ఆయనే కదా? మా ఆయనేనండి. ఏం పేరు? వేణండి, వేణుబాబు. ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ బాణసంచ కర్మగారంలో పనిచేస్తున్నారు? 10 సంవత్సరాలు అవుతుందండి. మీరు ఎన్ని గంటలు తెలుసుకున్నారు ఈ ప్రమాదం జరిగిందని? ఎన్ని గంటలు మీరు తెలుసుకున్నారు? 1 గంట అలాగవుతుందండి. వాళ్ళ అబ్బాయి ఉన్నారు, వేణుబాబు అబ్బాయి. నీ పేరేం పేరు? నువ్వు ఎంత చదువుతున్నావు? బాల్సే నేను ఇంటికి వస్తున్నాను. నాన్న పొద్దున్న 9:30కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం 8:30 వరకు వస్తారు. నాన్న నీకు చివరిసారిగా ఏం చెప్పారు? ఈరోజు డ్యూటీకి వెళ్ళినప్పుడు నువ్వు ఉన్నావు కదా ఇంట్లోనే, మరి ఎక్కడ ఉన్నావు? జీడిపెక్కల అడ్డం. నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నావు? గవర్నమెంట్ హై స్కూల్. గవర్నమెంట్ హై స్కూల్. నీకు ఎన్ని గంటలు తెలిసింది ఇలా డాడీ ప్రమాదంలోని చనిపోయారని? నీకు ఎన్ని గంటలకు తెలిసింది? 2:30కి. మరి వెళ్ళావు అక్కడికి? నాన్న దగ్గరికి వెళ్ళాను, మరి అక్కడ లేరు. హాస్పిటల్ తీసుకెళ్లారు, మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే మళ్ళీ నర్సీపట్నం తీసుకెళ్లారు. మా తమ్ముడేనండి. ఆ బాబు పేరు వేణుబాబు అండి. వేణుబాబు పొద్దున్న ఉదయం మా కొడి దగ్గర వచ్చాడండి. సామాన్లు తీసుకొని వచ్చేసాడండి. నేను అన్నాను, ఏవిరా ఇలా పల్లెకి వెళ్తామండి, మధ్యాహ్నం దాకా వెళ్తాను, మధ్యాహ్నం ఏమో వచ్చేస్తాం అక్క అని మా చిన్నాన్న, ఇంకో చిన్నాన్నగారు అబ్బాయి అని ఈ బాబు అన్నారండి. ఈ తమ్ముడుని ఆ తమ్ముడు ఇందాక పొద్దున్న ఉదయం మాట్లాడుకున్నారండి. మాట్లాడుకుంటే మధ్యాహ్నం దాకా వర్క్ చేసి వచ్చేద్దాము అని వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం, వాళ్ళకి ఇచ్చానండి. ఇంకా వాళ్ళకి ఇచ్చడమేనండి. నాకైతే 12:30కి తెలిసిందండి. నేను భోజనం చేద్దామని భోజనం దగ్గర కూర్చున్నానండి. కూర్చుంటే మా పిన్ని వచ్చి, అమ్మ మీకు ఏమన్నా తెలిసిందంటే, ఏం తెల్లదమ్మా అంటే, మా పిన్ని గారు వచ్చి ఇలాగా బాంబులు రెడ్డు చేను దగ్గర బాంబులు పేలిపోయి నీకేమన్నా తెలిసిందంటే అప్పుడు వెళ్ళేమో ఆ పిల్లతో చెప్పానండి, మా మోడలతో చెప్తే అప్పుడు ఊళ్ళోంచేమో ఫోన్ వస్తాయండి. ఆ ఫోన్ ద్వారాగా తెలిసిందండి మాకు. అయితే అప్పుడు వెళ్ళి చూసుకుంటే మా మనిషి చచ్చిపోయారని తెలిసిందండి. అప్పటిదాకా మాకు కూడా తెల్లలేదండి. మా వాళ్ళందరూ వెళ్ళారండి. నర్సపట్నం చేశారండి. మాకు ఇంకా ఇవ్వలేదండి, ఇంకా ఇవ్వలేదు, నర్సపట్నం అన్నదండి. కుటుంబ పెద్దలు కోల్పోవడంతో అసలు నోటంట కూడా మాట రావట్లేదు. అయితే ప్రభుత్వం ఆదుకున్నది, ఇప్పటికే ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించింది. ఎవరైతే చనిపోయారో ఒక్కొక్కరికి కూడాను 15 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. గాయపడిన వాళ్ళకి ఎంచి మెరుగైన వైద్యం అందిస్తామని కూడా చెప్పింది. అయినా సరే ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని కూడా ప్రజలు అంటున్నారు. ఇక్కడ ఉన్న పరిస్థితి ఇది. వీడియో జర్నలిస్టు అభిలాష్తో రామకృష్ణ, ఏబిఎన్.